ఈ మెడ భాగం అంటే ఇది సర్వైకల్ రీజన్. ఈ మెడ భాగం ఏదైతే ఉందో ఇది మనం సర్వైకల్ రీజన్ అంటాము. ఇది థొరాసిక్ రీజన్, ఇది మన లంబార్ రీజన్. ఇది మరీ లోవర్ స్పైన్ మనం సాక్రల్ రీజన్ అంటాం. సో ఈ ఫస్ట్ మెడ భాగం డ్యామేజ్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటి అని అంటే, మన శరీరంలో ఇక్కడ అన్నీ కూడా వేడి అనేది ఏర్పడే అవయవాలు ఉన్నాయి. సో మనం ఫస్ట్ తీసుకుంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత ఈ హార్ట్, తర్వాత యూరినరీ బ్లాడర్ సంబంధించిన ఇవన్నీ కూడా వేడికి సంబంధించిన అక్కడ చాలా రకాల చర్యలు జరుగుతూ ఉంటాయి. ఈ వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు వచ్చేసి ఏ వైరస్ బ్యాక్టీరియా మీ శరీరంలో వచ్చి డ్యామేజ్ చేయలేదండి. మీరు టైంకి తినకనో లేకపోతే రాంగ్ డైట్ తినడం, అంటే వీటిని లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. డైట్ అండ్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు. సో ఇప్పుడు మనకున్న మోడర్న్ జనరేషన్కి 70% డిసీజెస్ అన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్. కేవలం 10-15% ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ వస్తున్నాయి. మన లైఫ్ స్టైల్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసాం, మన డైట్ని కరెక్ట్గా మెయింటైన్ చేసామంటే 70% డిసీజెస్ శరీరానికి వచ్చే అవకాశమే లేదు. అంటే మన డైట్ లైఫ్ స్టైల్ కరెక్ట్గా మెయింటైన్ అవుతే రోగ నిరోధక శక్తి వ్యవస్థ కూడా సరిగ్గా ఉంటుంది. 15% వచ్చే ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కూడా మన శరీరానికి రావు.